నీకు వచ్చేటువంటి 700-800 రూపాయల కూలి డబ్బులతో అందులోని 400-500 రూపాయల మందం నువ్వు తాగి భయంకరంగా తాగుతూ మరి నువ్వు ఎక్కడో పడిపోయి ఇంటికి రాకుండా మరి కుటుంబాన్ని చూసుకోకుండా మరి నీ జీవితాన్ని ఇంతే ముందుకు కొనసాగిస్తే మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి? నేను నమ్ముకున్నటువంటి నీ భార్య పరిస్థితి ఏంటి? తాగుడు వల్ల నీ కుటుంబం ఆగమైపోద్ది. తాగుడు వల్ల నీ యొక్క పిల్లలు దారిద్ర్యంలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడే, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడే, నేను నమ్ముకున్నటువంటి నీ కుటుంబానికి, నేను నమ్ముకున్నటువంటి భార్య, నేను నమ్ముకున్నటువంటి నీ పిల్లల్ని నువ్వు సరిగా చూసుకోవాలి అని అంటే మద్యం నుంచి నువ్వు విడుదల పొందాలి. మద్యం వల్ల నీకు ఎవరు ఇలువ ఇవ్వరు. తాగటం వల్ల నీకు ఎవరు గౌరవం ఇవ్వరు. నీ కుటుంబం నాశనం అవుతుంది. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి మత్తు నుంచి నువ్వు విడుదల పొందగలిగితే అందమైనటువంటి నీ కుటుంబంగా మార్చబడుతుంది. నీ సాధ్యం కాకపోవచ్చు, ఆ మద్యం మానేయటం నీ వల్ల కాకపోవచ్చు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నీ మార్గాల్లో నడవాలనుకుంటున్నాను, ఈ మత్తుపై, నేను తాగుతున్న మద్యంపై నాకు అసహ్యం పుట్టించు ప్రభువా అని నువ్వు మొరపెట్టగలిగితే నీ దేవుడు విడిపించి నీ కుటుంబాన్ని అందమైనటువంటి కుటుంబంగా మార్చగలుగుతాడు. అప్పుడు నిన్ను బట్టి నీ భార్య, నీ కుటుంబం సంతోషిస్తుంది.